వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ ఐనవోలు. ప్రస్తుతం మనము ఐనవోలు జాతరలో ఉన్నాము. మనతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరియు టెంపుల్ అథారిటీ మెయిన్ చైర్మన్ మార్నేని రవీంద్ర గారు మరియు భక్తజన కోటితోటి తెలంగాణ మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు మరియు ఐనవోలు మల్లన్న జాతర కోసం వివిధ దేశాల నుంచి కూడా వస్తారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇక్కడ రేపటి నుంచి అంగరంగ వైభవంగా జరగబోతున్న ఐలోను మల్లన్న జాతర సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులు ఏ సంఖ్యలో పాల్గొనబోతున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఐనవోలు మల్లన్న జాతర అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. మరి దీనికి సంబంధించి ఏర్పాటు ఎలా చేస్తున్నారు, ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్వరాజ్ టీవీ తరఫు నుండి ప్రేక్షకులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మా యొక్క ఐలోని మల్లన్న అంటే ఆపద్బాంధవులాగా కోరుకున్న కోరికలను తీర్చే మల్లన్న కాబట్టి ఈ 3 రోజులలో సుమారుగా 3 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారు. అంత గొప్పగా జరిగే సుమారుగా వరంగల్ జిల్లాలో 13 టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క ఐలోని మల్లన్న అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది కాకతీయుల డైనసిస్ కట్టించిన పాత చరిత్ర గల్లది. సుమారు 1000 సంవత్సరాలు పైబడి కట్టించింది. దీనికి మార్నేని వంశస్థులు వీరి యొక్క ఆధ్వర్యంలో ఉండే ఒకప్పుడు వారందరూ కూడా ఒక తీర్మానం చేసి దీన్ని ఎండోమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసేట్లు అప్పటి నుండి ఎండోమెంట్లో వచ్చింది. దీన్ని అన్ని విధాల ఎండోమెంట్ ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాయి. ఇప్పుడు ఈ 3 రోజులలో సుమారుగా 20 లక్షల మంది పైచిలకు వస్తారు, వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు కాని వాళ్ళు కానివ్వండి, ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కానివ్వండి, లేక కుటుంబ సమస్యలతో ఎంతమంది వచ్చినా కూడా ఆ మల్లన్న ఆశీర్వదిస్తాడని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో వస్తారు. కాబట్టి భక్తులకు అన్ని విధాలా మేము ఏర్పాట్లు చేసినాం. అన్ని డిపార్ట్మెంట్లతోని సమన్వయ మీటింగ్ చేసి గౌరవ కొండ సురేఖ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి స్వయాన వరంగల్ జిల్లా కాబట్టి వారు కూడా ఆ రోజు జూమ్ మీటింగ్లో వచ్చి అందరికీ అధికారులకు ఆదేశించడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేసినాం. నీటి సౌకర్యం కానివ్వండి, స్నానాల గదులు కానివ్వండి, లేక ఉండడానికి వారికి వసతులు కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళి ఆహ్వాన పత్రిక కళ్యాణ మహోత్సవం రోజు రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి కొన్ని నిధులు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే తరుణంలో ఇంకా ఐలోని మల్లన్న 4 lanes అంటే పుణ్యాల నుండి ఇక్కడి వరకు 4 lanes చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో అలాగే R&B మినిస్టర్ మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు, ఇస్తా అన్నాడు. అలాగే మన పర్యాటక శాఖ మంత్రులు ఎక్సైజ్ కమిషన్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు గారు కూడా దీనికి నిధులు ఇస్తా అన్నారు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తాము, వారు చైర్మన్ ఉన్నారు కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించారు. నేను అందరి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క ఐలోని టెంపుల్ ఇంకా చాలా, ఎందుకంటే దేశంలో ఇది చాలా చరిత్ర గల టెంపుల్ కాబట్టి ఈ ఐలోని మల్లన్నను ఇంకా దేశ విదేశాల నుండి వచ్చే విధంగా ఆకట్టుకునే విధంగా, అలాగే ఒక హరిత హోటల్ కూడా, ఎందుకంటే హైదరాబాద్ నుండి ఎవ్రీ సండే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఒక హరిత హోటల్ కూడా కట్టే విధంగా ముందుకు వెళ్తున్నాం. వచ్చే సంవత్సరం కల్లా మ్యాక్సిమం ఏమేమి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావాలన్నా అవన్నీ కట్టిస్తాం. అలాగే అతి త్వరలో అన్నదానం కూడా ఎవ్రీ సాటర్డే సండే పెట్టాలని అనుకుంటున్నాం. అది కూడా ఈవో అండ్ అధికారులతో మేడం సురేఖ గారితో మాట్లాడి అన్నదాన కార్యక్రమం కూడా ఎవ్రీ సాటర్డే సండే నిర్వహించబోతున్నాం. సో ఇంత పెద్ద గొప్ప చరిత్ర గల ఈ యొక్క ఐలోని టెంపుల్ను రేపు కమిటీ కూడా కొత్త కమిటీ నియమించడం జరిగింది. కమ్మగోని ప్రభాకర్ మాజీ ఎక్స్ జెడ్పీటీసీ వారికి ఈ బాధ్యతలు చైర్మన్గా పాలక మండలి సభ్యులందరినీ కూడా ఈరోజు నియమించి వారికి పూర్తిగా భక్తుల యొక్క బాధ్యతలు అప్పచెప్పినాం. అలాగే గత సంవత్సరంలో 500 రూపాయలు ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఫైర్ చేస్తే క్యూ లైన్లో వదలొద్దు, వారికి ప్రత్యేక దర్శనాలు చేయొద్దు, ఎవరికి రావాలన్నా కూడా 500 రూపాయలు పెట్టి 500తో వాళ్ళు రావచ్చు అని ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. దాంతో కూడా ఆలయానికి ఆదాయం రావడం జరిగింది. సో దాన్ని కూడా ఈ యొక్క కమిటీలో పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి కావాలనో టెంపుల్కు చేయడానికి ముందు వెళ్తున్నాం. మార్నేని వంశస్థులది ఇది కాబట్టి వారు ఘనంగా జరిగే బండి పండుగ, బండి ఉత్సవం అంటే 14th పెద్ద బండి అని అంటారు. 14th రోజు అందరూ గ్రామం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన
భక్తులందరూ కూడా అందులో పార్టిసిపేట్ అవుతారు. చాలా విద్యుత్ కాంతులతోని మంచి దేవుని భక్తి పాటలతోని ఈ యొక్క ఊరేగింపు చేసి ఆ రోజు క్లోజింగ్ ఉంటుంది. ఇది ఉగాది వరకు నడుస్తుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరిగే పండుగ కాబట్టి భక్తులలో అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. వివిధ రాష్ట్రాల నుండి కూడా వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ వేయడం జరిగింది. సో ఇక్కడ రేపటి నుంచి ఉగాది వరకు నిర్విరాంగా జరిగే ఈ జాతరకు దాదాపు మీరు అన్నట్టుగా 22 లక్షల పైచిలకు భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈ మధ్యనే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వైట్ చేశారు. మరి ఈసారి ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ వస్తామనుకున్నారు కానీ ఆ రోజు పాదయాత్రలు కూడా వచ్చినప్పుడు వారు వాగ్దానం చేసి వస్తానని, కానీ వారికి యుఎస్ పర్యటన ఉన్నది ఈ డేట్లలో, బహుశా రాలేనేమో అని ఒక సంశయం వ్యక్తం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క టెంపుల్కు వస్తారని భావిస్తున్నాం. శివసత్తులతోటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే ఐలోను మల్లికార్జున స్వామి జాతర తర్వాతనే, అంటే ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే కొమరెల్లి మల్లనకు వెళ్తారు. సో ఇది వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న ఇంత పుణ్యక్షేత్రం ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ జాతరలో మొత్తం పశుమయం అయిపోతుంది. ఏ కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా పట్నాలు వేస్తుంటారు. పట్నాలు వేస్తారు, పశువుతోని బండారి అంటారు. పశువుతో మొత్తం పశుమయం అయిపోతుంది. అలాగే ఈ టెంపుల్ తర్వాతనే మిగతా టెంపుల్లకు అందరికి పోతారు. అంత ప్రత్యేకత ఉన్న మల్లన్న చాలా ఈ వారం రోజులలో, అంటే ఈ నెల రోజులు ఉగాది వరకు చాలా ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. ఒక అపారమైన నమ్మకం, భక్తి శ్రద్ధలతో ఉంటారు. దానికి నేను పోలీసులు విధులు చేసి వచ్చాను కాబట్టి ఇంకా ఎక్కువగా, అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ కమిషనర్ గారిని కూడా వారిని రిక్వెస్ట్ చేసి ఈఓ గారు వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసి సుమారుగా 200 నుండి 300 సీసీ కెమెరాల పెట్టి దాంట్లో ఈ యొక్క టెంపుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ యొక్క సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది. తప్పనిసరిగా భక్తులకు నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి మల్లన్నను దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళకు సంక్రాంతి పండుగ అంటే ది బెస్ట్ ఫెస్టివల్. సో అక్కడి నుంచి కూడా మల్లన్న ఐలోను మల్లన్న జాతరకు రావాలి, కోరిన కోరికలు నెరవేర్చుకోవాలి, యాదవులు గొల్ల కుర్మలు కొంగు బంగారమైనటువంటి మల్లన్న జాతర రావాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వస్తారని చెప్పి తెలుసు. దీనిపై మీరు ఏమంటారు? కరెక్ట్గా యాదవ్స్కు మరి గొల్ల కుర్మ వాళ్ళకు వారు గజ్జలతోని, అంటే చాలా ఒక ఇంప్రెసివ్ ఉంటుంది. అది చూస్తుంటే ఆ డోల్ కొట్టే విధానం అవన్నీ చూస్తుంటే పులకరించిపోతుంటుంది ఒళ్ళు. కాబట్టి వివిధ దేశాల నుండి, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క సుమారుగా 14 రాష్ట్రాల నుండి వస్తారు ఇక్కడికి. దానికి మల్లన్నకు ఒక ప్రత్యేకత ఉంది. సో అన్ని విధాల మిగతా రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సో నీటి ఏర్పాట్లు కానీ భక్తులకు ఏమైనా ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాటు చేస్తారంటారా? 100% ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు చేంజింగ్ రూమ్స్, నేను అదే చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావాలి నాకు ఇక్కడ. అంటే ఏదైతే బాత్రూమ్స్ లాంటి, అంటే వారికి స్నానాల గదులతో పాటు చేంజ్ రూమ్స్ అంటారు, వాళ్ళు వస్త్రాలు మార్చుకోవడానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓ ప్రత్యేక బడ్జెట్ అడిగాను, ఇస్తా అన్నారు. అందరం పోయి మా పాలకవర్గ సభ్యులందరం పోయి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తే సానుకూలంగా స్పందించిండ్రు. 100% వచ్చే నాటికల్లా కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని వేడుకుంటున్నాను.